ఏపీలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారని ఎందుకు అనుకుంటున్నారన్న? ఎందుకంటే ప్రజల వద్దకే పాలన, గాంధీ గారు చెప్పిన మాటలు అవి. ఏదైతే గ్రామ వాలంటరీ వ్యవస్థ సచివాలయం అనేది ఇప్పుడు ఇదివరకు మనం ఏది కావాలన్నా మండలంలో పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మండలంలో లేకుండా ప్రతిదీ కూడా గ్రామాల్లోనే సొల్యూషన్ అవుతుంది. ప్రతి ప్రాబ్లం రేషన్ కార్డులు కావండి, ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్లు కావండి, ప్రతిదీ కూడా గ్రామంలోనే సొల్యూషన్ అవుతుంది. అంటే ప్రజల వద్దకే పాలన అనేదాన్ని ఆయన నిరూపించాడు. సో దట్ ఆయనే కావాలని అందరూ కోరుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపించిందన్న? వాలంటరీ వ్యవస్థ అనేది ఎక్సలెంట్. ఏ దేశంలో లేని ఆలోచనల్ని కొత్తగా ఆలోచించి పెట్టిన వ్యవస్థ అది. సో మంచిగా పనిచేస్తుంది వాలంటరీ వ్యవస్థ. ఇప్పుడు వృద్ధులు ఉంటారు, వాళ్ళు పోయి పింఛన్ తీసుకోవాలంటే లైన్లో నిలబడి ఎక్కడికో పోయి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తెల్లారి గంటల 5 గంటల్లో వచ్చేసి బెల్ కొట్టేసి పక్కన కూర్చొని తంబేయించుకొని పింఛన్లు ఇచ్చేస్తున్నారు. ఇదివరకు ఎలా ఉండేదంటే పింఛన్ రావాలంటే ఎవరికో 100 రూపాయలు 10 రూపాయలు పడేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు కదా. విషయం చెప్పాలంటే 90% కూడా ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. ఆ 10% అనేది ఎక్కడ వ్యతిరేకత. ఇప్పుడు మీరు మంచిగా ఉంటారు, ఇంకోటి చెడ్డగా ఉంటాడు. ఆ వ్యతిరేకత అందరికీ ఉంటుంది, మనం ఒక్కరికే కదా. కేసీఆర్ని చూసాం కదా మనం. ఇక్కడ వ్యతిరేకత అనేది ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది. కానీ ఏపీలో జరిగినంత డెవలప్మెంట్ ఎక్కడా జరగదు. ప్రతి పేదవాడిని ఆదుకుంటున్నాడు. మన ప్రీవియస్ ప్రభుత్వంలో అయితే డబ్బున్న వాళ్ళని గొప్ప వాళ్ళు చేసింది. కానీ ఈ ప్రభుత్వంలో ఓన్లీ పేదవాడికి సహాయంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మీకు బాగా నచ్చిన పథకాలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని నవరత్నాలు, అన్ని పథకాలు బాగానే నచ్చినాయి. అమ్మఒడి కానీ నవరత్నాలు అన్నీ ఎక్సలెంట్ అండి. అన్నీ కూడా పేదవాడికి ఆర్థికంగా బలం చేకూర్చాలనే ఉద్దేశంతో చేస్తున్న పథకాలు అవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? 100 సీట్ల పైన వస్తాయండి. ఇదివరకు 150 వచ్చినాయి. కొంచెం వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వంలో ఉంటుంది సహజంగా. 100 సీట్లు మళ్ళీ ఆయన సీఎం అవుతాడు ఏపీలో. బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు? బాబు పవన్ వచ్చినా అది చేసేది ఏం లేదండి. మీకు తెలుసు కదా, బర్రెలక్కకి ఎన్ని ఓట్లు వచ్చినాయి హైదరాబాద్లో. కనీసం అవి కూడా మన పవన్ కళ్యాణ్ గారికి రాలేకపోయింది. గ్రామాల్లో వైసీపీకి 2 గ్రూపులుగా విడిపోయారు. అదంతా రాంగ్ అండి. 2 గ్రూపులు అంటే 2 గ్రూపులు ఎక్కడైనా ఉంటాయి. కానీ అవన్నీ నాయకుడు బలవంతంగా ఉంటే, ఏ ప్రభుత్వంలో అయినా నాయకుడు బలవంతంగా ఉంటే ఇవన్నీ కూడా ఏముండవు. అది 2 గ్రూపులు కానీ 3 గ్రూపులు కానీ అయ్యా అనుకున్న టైంకి అందరూ ఒకటే అవుతారు. రీసెంట్గా ఆళ్ళ రామకృష్ణ గారు రాజీనామా చేశారు కదా, దాని గురించి? అది ఆయన పర్సనల్ ఇష్యూ అండి. అది మనం దాని గురించి మాట్లాడేది. అయితే వేరే చోట్ల కూడా చాలా వరకు మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు. అవును, దాని గురించి ముందుగానే సర్వే అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగలవాడు. ఆయన బిజినెస్ మ్యాన్, ఏది చేయాలని చేయగలడు. ముందుగానే ఆయన సర్వేలన్నీ తీసుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఏ ఆధీనంలో ఉంచనేది ఆయనకు బాగా తెలుస్తుంది. సో ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. హీజ్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. మార్చడానికి గల కారణాలు ఏంటి సార్? ప్రజల్లో కొంతమంది మార్చడం వల్ల కొన్ని ఏంటంటే కొన్ని ఉంటాయి. ప్రభుత్వంలో అన్ని సక్రమంగా జరగాలని ఉండవు. వ్యతిరేకం ఉంటుంది, అనుకూలమైన ఉంటుంది. ఆయన స్ట్రాటజీ ప్రకారం ఈ ప్రదేశంలో వీళ్ళని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంలో వాళ్ళని పెట్టి చేయాల్సి వస్తుంది. టీడీపీ జనసేన గురించి చెప్పాలా అంటే వాళ్ళు పొత్తు వల్ల కూడా ఏ నష్టం లేదండి. వాళ్ళు పీకేది లేదు, చేసేది లేదు. బాబు గారు ఎన్ని స్కాములు చేశారు, ఎంత చేశారు అనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో ఆయన నమ్మే ప్రభుత్వం, ఆయన నమ్మే సీన్ అయితే ఎవరికి లేదు. ఈజ్ ఏ పప్పు ఆయన. మాట్లాడటమే సరిగా లేనోడు వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నప్పుడు పోయి ఢిల్లీలో కూర్చున్నవాడు మనకేం చేస్తాడండి? ఇక్కడ ఏపీలో తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టారు. ఆయన ఢిల్లీని ఎదిరించి, ఢిల్లీని పెద్దల్ని, సోనియా గాంధీ ఆమె బలమైన శక్తివంతురాలు, ఆమెను ఎదిరించి ఆమె మీద పోటీకి నిలబడి అన్నీ కూడా సక్రమంగా ఎక్కడుండి సాధించుకున్నాడు. ఢిల్లీలో పోయి కూర్చోలే. 90% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందండి. 10% అంటే అది జనాల మార్పు. జనాలని మనం చేయగలం. ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేది ఒకటేనండి, మనకు మంచి జరిగిందా లేదా, ఎవడు మనకు రూపాయి ఇస్తాడు, ఎవడు మనల్ని మంచిగా చూస్తాడు అనేది. మీరు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా ప్రజలు చాలా తెలియగలరు. వాళ్ళు ఓటింగ్ ఒకవేళ మీరు వాళ్ళు డబ్బులు ఇచ్చి పంచినా కూడా వాళ్ళకి ఎవరికైతే మంచి చేశారో వాళ్ళకే ఓటేసి గెలిపించగలరని నా ఉద్దేశం. అవును సార్, ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నప్పుడు అడపదడప ఉంటాయి సార్. అట్లా అనుకుంటే దాదాపుగా 55 హైవేలు వచ్చినాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో 55 హైవేలు వచ్చినాయి. అవన్నీ ఎక్కడ వచ్చినాయి? ఇదివరకు వచ్చినాయా?
ఎన్నో రోడ్లు బాగు చేశాడు. కాకపోతే వీళ్ళు కావాలని ఎలిగేషన్ తెచ్చి ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ప్రతిదీ డొంక రోడ్లు కూడా తీసిపోయి ఇది మెయిన్